హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. మనం ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఆ ఆలయాలకి దర్శనం చేసుకున్నందుకు గుర్తుగా అక్కడ నుండి ఏదైనా ప్రతిమ కానీ లేకపోతే ఫోటో కానీ తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. అలాగే లేడీస్‌కి కావాల్సిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటి ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ కూడా ఒక షాపింగ్ ఏరియాల్లో ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ తిరుమల దేవస్థానం చుట్టూతా కూడా చాలా షాపింగ్స్ ఉన్నాయండి. షాపింగ్ కాంప్లెక్స్‌లా ఉంటాయన్నమాట. అక్కడ మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. అందరికీ తెలిసిన దారేనండి. ఇక్కడ మనం అండర్ గ్రౌండ్‌లోంచి వెళ్తూ ఉంటే మనకిక్కడ షాపింగ్ ఏరియా అనేది కనిపిస్తుంది. అక్కడ కూడా అండి చాలా డిఫరెంట్ ఐటెమ్స్ అనమాట. మన ఇయర్ రింగ్స్ గానీ, లేదంటే బ్యాంగిల్స్ గానీ, పెద్ద పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటోస్ గానీ, అట్లా చాలా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం చూద్దాం పదండి. మనం ఇట్నుంచే సుపదం చిన్న పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి దర్శనం అనమాట. అదొకటి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మార్గం. అన్నీ కూడా ఇట్నుంచి వెళ్తే కూడా మనకి ఆ దర్శన మార్గాలనేది వస్తాయి. అలాగే ఆ మధ్యలోనే ఈ షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ షాప్‌లో చూసినట్లయితే లాఫింగ్ బుద్ధ, అలాగే ప్రసాదంకి సంబంధించిన ఐటెమ్స్, ఇంకా అన్ని రకాల గాడ్స్‌కి సంబంధించిన ఫోటోసు అవన్నీ కూడా మనం వరుసగా చూసుకుంటా వెళ్ళవచ్చు. కొన్ని చోట్లేంటంటే ఫిక్స్‌డ్ రేట్లుంటాయండి. కొన్ని చోట్ల బార్గెయిన్ అనేది ఉంటుంది. అట్లాంటి చోటుకి వెళ్ళకుండా ఫిక్స్‌డ్ రేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్తే మనం ఎలాంటి ఇబ్బంది అంటే ఎక్కువ పెట్టేసాం అమౌంటు అన్నట్టుగా కాకుండా మనం చక్కగా తీసుకువెళ్ళొచ్చు. మేమొక 10 ఇయర్స్ క్రితము వెంకటేశ్వర స్వామిది రాగితో చేసిన ఫోటో అనమాట. అది ఇప్పటికి చెక్కు చెదరలేదండి. అట్లానే ఉంది. 10 ఇయర్స్ క్రితం తీసుకున్నాం. అందుకనే ఇక్కడ ఏమన్నా ఫోటోస్ అవి తీసుకున్నా చాలా బావుంటాయి. ఎక్కువ రోజులు మనకి అవి వస్తాయని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది. ఇక్కడ ఈ షాప్‌లో ఇత్తడితో చేసిన ప్లేట్స్ ఉన్నాయండి. ఆ ప్లేట్స్ మీద చక్కగా ఓంకారం డిజైన్‌తో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రావి ఆకు డిజైను అట్లా చాలా డిఫరెంట్ డిజైన్స్‌తో ఉన్నాయి. అవి మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి గానీ, లేదంటే హారతి ఇచ్చుకోవడానికి సెపరేట్‌గా గానీ అట్లా చాలా వెరైటీ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చాలామంది మొక్కుబళ్ళు మొక్కుకుంటారు. అంటే దానికి గుర్తుగా రాగి కంకణాలవి వేస్తారనమాట. అంటే ఆ మొక్కుని గుర్తు చేస్తూ ఉంటుందంట రాగి కంకణం. అందుకని ఆ రాగి కంకణాలవి వేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ మన చేతి సైజుకు తగ్గట్టుగా అప్పటికప్పుడు ఆ రాగి కంకణాన్ని తయారు చేసి మన హ్యాండ్‌కనేది వేస్తున్నారు. ఈ విధంగా రాగి కంకణాలు ఏంటంటే చలవ చేస్తది మన బాడీ అంతటికి ఆ రాగి కంకణం మన చేతికి ఉండడం వల్ల అనేది ఒక కారణమైతే, చాలామంది వాళ్ళ మొక్కుబళ్ళు జ్ఞాపకం ఉంచుకోవడం కోసం కూడా ఈ రాగి కంకణాలనేది వేసుకుంటా ఉంటారు. మనం షాపింగ్ చేయడానికి ఈ ఒక్క కాంప్లెక్స్‌కొస్తే సరిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది ఈ షాపింగ్ ఏరియా. ఇది ఒక 2, 3 బిల్డింగ్‌లో ఉంటుందనమాట. మొత్తం మనకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ముఖ్యంగా పిల్లలకి కావాల్సిన టాయ్స్. పిల్లల్ని తీసుకొని వచ్చాము అంటే ఇక వాళ్ళు మొత్తం సెలెక్ట్ చేస్తూనే ఉంటారు. మనం ఇంకా కొనలేక ఇబ్బంది పడాలన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతా హడావిడైపోయి దర్శనం చేసుకున్నామా, మళ్ళా ఇంటికెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటున్నాం కానీ, ఇదివరకేంటంటే దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అందరికీ చెప్పుకోవడం కోసం ప్రసాదం పంచిపెట్టడం. ఆ ప్రసాదంతో పాటు కొన్ని ఫోటోస్ అని, లేదంటే దారాలని చెప్పేసి అంటే దేవుడికి సంబంధించిన కొన్ని తాడులని చెప్పేసి అవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళం. అలా ఇప్పుడు ఎవరికైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ తీసుకువెళ్ళొచ్చు. చిన్న చిన్న ఫోటోస్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడికొచ్చామని జ్ఞాపకంగా మనం వేరే వాళ్ళకి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే కార్స్ అవి ఉన్నాయి కదండీ! అయితే ఆ కార్లు కొన్ని చోట్ల ఏమంటున్నారంటే వాళ్ళు 600, 700 అట్లా చెప్తున్నారు. బేరమాడితే 300కి కూడా ఇస్తున్నారు. సేమ్ అవే కానీ కంపెనీ ఏమన్నా మారుండొచ్చేమో గానీ, మనం ఉంటున్న ఏరియాలో కూడా అవి 500, 600 అట్లా అమ్ముతున్నారనమాట. మనకి ఒక 200 అన్నా అక్కడ తగ్గుతుంది. నెక్స్ట్ అయితే మనం దేవుడికి వేసే చిన్న చిన్న దండలంటే పూల దండలు లాంటివి ఉన్నాయి చూడండి. ప్రతి చిన్న ఫోటో మన ఇంట్లో ఏమైనా చిన్న దేవుడు విగ్రహం ఉన్నా సరే ఆ విగ్రహానికి వేసుకునే విధంగా చిన్న చిన్న దండల నుంచి పెద్ద పెద్ద దండల వరకు కూడా ఉన్నాయి. అలాగే లేడీస్ వేసుకునే మామూలుగా పూసల దండలు కావచ్చు అవన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్లకే ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ షాప్‌లో చూసినట్లయితే చాలా గిఫ్ట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. పెద్ద పెద్ద ఫోటోసు, అలాగే వెంకటేశ్వర స్వామిది చాలా పెద్ద ఫోటో చూడండి ఎంత బావుందో. చూస్తుంటేనే మన ఇంటిలో ఒక పక్కకి ఆ ప్లేస్ మొత్తం ఆక్రమించేటట్టుగా ఉంది. చూడంగానే మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా ఉందనమాట ఆ ఫోటోని చూస్తుంటే. అలాగే అక్కడ నెమలిది కూడా చూసారా ఎంత బావుందో కదా! కానీ ఏంటంటే మనం ఇంత పెద్ద ఈ ట్రైన్‌లలో, బస్సుల్లో క్యారీ చేయడం కొంచెం కష్టమవుతది. కానీ వాళ్ళు ప్యాకింగ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నారనమాట. అంటే ఆ గాజు ఐటెమ్స్ కదా! అవేమన్నా పగిలిపోయి పాడైపోతాయేమో అన్నట్టుగా వాళ్ళు మనం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ప్యాక్ చేసి ఇస్తున్నారు.
అసలు ఈ షాప్‌లో దండలైతే మాత్రం ఎంత బాగున్నాయో అండి. ముత్యాల పూసలు, ఇంకా అలా రకరకాల పూసలతో చేసినవి ఉన్నాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్. ఒక ఐటెమ్ కాదండి, లేని ఐటెమ్ అంటూ లేదు. అన్ని రకాల ఐటెమ్స్ ఉన్నాయి. చాలామంది బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు కదా! ఆ బొమ్మల కొలువులోకి కావలసిన అన్ని రకాల బొమ్మలు ఇక్కడైతే మనకి దొరుకుతాయండి. అంటే దేవుడి యొక్క విగ్రహాలనమాట. సో, మనకి ఎప్పుడైనా బొమ్మల కొలువు పెట్టే ఉద్దేశం ఉంటే మాత్రం ఇక్కడికొచ్చినప్పుడు తప్పకుండా మనం కొన్ని రకాల బొమ్మలను సెలెక్ట్ చేసి తీసుకువెళ్తే కూడా చాలా బావుంటుంది. ఈ షాపింగ్ ఏరియాలో ఏంటంటే షాపింగ్ చేయడం బావుంటుంది గానీ, ఇక్కడ మైనస్ ఏంటంటే బార్గెయిన్ అనమాట. కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ఓకే. ఫిక్స్డ్ రేట్ లేకుండా బార్గెయిన్ చేసే చోట మాత్రం ఎవరైనా తెలియని వాళ్ళు అంటే ఆ వస్తువుకి ఎంత వాల్యూ ఉంటుంది, ఎంత కాస్ట్ ఉంటుంది అనేది తెలియకపోతే మాత్రం మనం వాళ్ళ బుట్టలో పడిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన కాస్ట్ చెప్తారు. మనం అది తీసుకున్నామంటే మాత్రం తర్వాత దాని వాల్యూ తెలిసాక చాలా బాధపడుతూ ఉంటాం. మనం తిరుపతిలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ షాపింగ్ ఏరియా అంతా చూసిన తర్వాత లోకల్ సైట్ సీయింగ్కి వెళ్తాం కదా, అక్కడ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. ఇక్కడ కూడా షాపింగ్ ఏరియా అనేది ఉంటుంది. మనకి తిరుమలలో అక్కడ షాపింగ్ ఏరియాతో పోల్చుకుంటే ఇక్కడ షాపింగ్ అంతా కూడా చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. ప్లస్ రీజనబుల్ రేట్లకి, ఫిక్స్డ్ రేట్లకి అయితే దొరుకుతాయి. నాకు అందుకే అనిపించిందనమాట. ఇక్కడ కొంచెం బెటరు, వీళ్ళు కొద్దిగా రీజనబుల్‌గా చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్లు చెప్తున్నారు అని అనిపించింది. అందుకే ఈ షాపింగ్ ఏరియాలన్నిట్లో కల్లా కూడా ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరే బావుందనిపించింది. ఇక్కడ ఈ షాప్స్‌లో మీరు చూసినట్లయితే శంకు చక్ర గదతో కలిపి ఒకటి ఉంది చూసారా? అది మనం ఎక్కడైనా ఇంట్లో గానీ, లేదంటే కార్‌లో ఎదురుగుండా డెకరేషన్‌గా కూడా మనం పెట్టుకోవచ్చనమాట. అంటే డబుల్ టేప్ అంటించి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అట్లానే ఉన్నాయి. కింద ఒక స్టాండ్‌లా ఉండి నిలబెట్టడానికి ఈజీగా ఉందనమాట. సో, మేము ఇక్కడైతే ఒకటి తీసుకున్నాము. శ్రీకృష్ణుడిది ఒకటి, ఇంకా అలాగే నామము అంటే శంకు చక్ర గదతో ఉన్నదొకటి తీసుకున్నాం. చాలా బాగున్నాయన్నమాట. అవి ఇంటికి తీసుకొచ్చాక మన డెకరేట్‌గా లోపలన్నా పెట్టుకోవచ్చు. లేదంటే మన వెహికల్స్‌లో కూడా డబుల్ టేప్ పెట్టి అంటించొచ్చు. ఇక్కడైతే బొమ్మల కొలువులో పెట్టడానికి చాలా రకాల డిఫరెంట్ బొమ్మలైతే ఉన్నాయి. ఆనందమయ్య వెంకటేశ్వర స్వామి అట్లా రకరకాల బొమ్మలనమాట. మనం ఏవైతే బొమ్మలు మనం బొమ్మల కొలువులో పెట్టాలనుకుంటున్నామో మనం ఒక్కసారి ఇక్కడికొచ్చామంటే అన్నీ ఒకే చోట దొరుకుతాయేమో అన్నట్టుగా ఉంది. సో, చూసారు కదా! ఆల్మోస్ట్ ఇక్కడ తిరుమలలో ఉన్న షాపింగ్ ఏరియాలన్నీ కవర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనం వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తుంటే ఇక్కడ ఒక టిఫిన్ షాప్ ఉంది చూడండి. పెద్ద పెద్ద బజ్జీలున్నాయి, బోండాలు. వాటిలో ఎంత సోడా ఉప్పేసుంటే అవి అంతలా పొంగి ఉంటాయి కదా! అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.